ఓడిఐ ఫార్మాట్ లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10 సౌరవ్ గంగూలీ. ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్న అగ్రెసివ్ బ్యాటర్స్ లో గంగూలీ ఒకడు. ఇండియా టీం తరపున 311 వన్డే మ్యాచ్లు ఆడిన గంగూలీ 72 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అయితే ఈ 72 హాఫ్ సెంచరీలలో గంగూలీ 43 సార్లు హాఫ్ సెంచరీ కొట్టిన మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. దీన్ని బట్టి గంగూలీ చేసిన హాఫ్ సెంచరీ యొక్క విన్నింగ్ పర్సెంటేజ్ 59కి పైగా ఉంది. నెంబర్ 9 విరాట్ కోహ్లీ. ప్రెజెంట్ ఓడిఐ ఫార్మాట్ లో ఏ రికార్డులో అయినా ఖచ్చితంగా ఉండే పేరు విరాట్ కోహ్లీ. ఇండియా టీం తరపున మొత్తం 294 వన్డే మ్యాచ్లు ఆడిన కోహ్లీ 72 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అయితే ఈ 72 హాఫ్ సెంచరీలలో 47 సార్లు కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసిన మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. కోహ్లీ చేసిన హాఫ్ సెంచరీల యొక్క విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 65 ఉంది. నెంబర్ 8 ఎంఎస్ ధోని. వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లలో ధోని ఒకడు. ఇండియా తరపున 300 ఓడిఐ మ్యాచ్లు ఆడిన ధోని 73 హాఫ్ సెంచరీలు సాధించాడు. తన ఓడిఐ కెరీర్ మొత్తం మీద 50కి పైగా యావరేజ్ తో 10,773 పరుగులు చేశాడు. అలాగే ధోనికి వన్డేల్లో 10 సెంచరీలు కూడా ఉన్నాయి. నెంబర్ 7 మహేలా జయవర్ధనే. శ్రీలంక క్రికెట్ టీమ్ లో మోస్ట్ కన్సిస్టెంట్ అండ్ డిపెండబుల్ బ్యాట్స్మెన్ అంటే అది జయవర్ధనే. శ్రీలంక టీం తరపున 448 వన్డే మ్యాచ్ల్లో ఆడిన జయవర్ధనే 77 హాఫ్ సెంచరీలు చేశాడు. తన కెరీర్ మొత్తం మీద 33కి పైగా యావరేజ్ తో బ్యాటింగ్ చేసిన మహేలా 12,650 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు కూడా ఉన్నాయి. నెంబర్ 6 రిక్కీ పాంటింగ్. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ లో వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లేయర్స్ లో పాంటింగ్ ఒకడు. ఆసీస్ టీం తరపున 375 ఓడిఐ మ్యాచ్లు ఆడిన పాంటింగ్ 82 హాఫ్ సెంచరీలు సాధించాడు. తన కెరీర్ మొత్తం మీద 42 యావరేజ్ తో 13,704 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 5 రాహుల్ ద్రావిడ్. వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీం అంటే గుర్తొచ్చే పేరు రాహుల్ ద్రావిడ్. ఇండియా తరపున 344 ఓడిఐ మ్యాచ్లు ఆడిన ద్రావిడ్ 83 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. తన కెరీర్ మొత్తం మీద 39 యావరేజ్ తో 10,889 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు కూడా ఉన్నాయి. ద్రావిడ్ చేసిన 83 హాఫ్ సెంచరీలలో 37 సార్లు టీమిండియా విజయం సాధించింది. దీన్ని బట్టి ద్రావిడ్ చేసిన హాఫ్ సెంచరీ యొక్క విన్నింగ్ పర్సెంటేజ్ 45 ఉంది. నెంబర్ 4 ఇంజమామ్ ఉల్ హక్. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో ఉన్న క్వాలిటీ ప్లేయర్స్ లో ఇంజమామ్ ఒకడు. పాకిస్తాన్ టీం తరపున 378 ఓడిఐ మ్యాచ్లు ఆడిన ఇంజమామ్ 83 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఓడిఐలో 39కి పైగా యావరేజ్ తో 11,739 రన్స్ చేశాడు. ఇందులో 10 సెంచరీలు ఉన్నాయి. ఇంజమామ్ చేసిన 83 హాఫ్ సెంచరీలలో 43 సార్లు పాకిస్తాన్ టీం గెలిచింది. దీంతో ఇంజమామ్ చేసిన హాఫ్ సెంచరీ యొక్క విన్నింగ్ పర్సెంటేజ్ 51గా ఉంది. నెంబర్ 3 కలీస్. సౌత్ ఆఫ్రికా టీమ్ లోనే కాకుండా వరల్డ్ క్రికెట్ లోనే మోస్ట్ పాపులర్ ఆల్రౌండర్లలో కలీస్ ఖచ్చితంగా ఉంటాడు. సౌత్ ఆఫ్రికా టీం తరపున 328 వన్డే మ్యాచ్లు ఆడిన కలీస్ 86 హాఫ్ సెంచరీలు సాధించాడు. తన వన్డే కెరీర్ మొత్తం మీద 44కి పైగా యావరేజ్ తో 11,579 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు కూడా ఉన్నాయి. కలీస్ కొట్టిన 86 హాఫ్ సెంచరీలలో కేవలం చేజింగ్ లోనే 34 సార్లు సౌత్ ఆఫ్రికా టీం గెలిచింది. నెంబర్ 2 కుమార్ సంగక్కార. వరల్డ్ క్రికెట్ లోనే ఉన్న లెజెండరీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లలో సంగక్కార ఒకడు. శ్రీలంక తరపున 404 వన్డే మ్యాచ్లు ఆడిన సంగక్కార 93 హాఫ్ సెంచరీలు కొట్టాడు. తన కెరీర్ మొత్తం మీద 42 యావరేజ్ తో 14,234 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు కూడా ఉన్నాయి. నెంబర్ 1 సచిన్ టెండూల్కర్. వరల్డ్ క్రికెట్ లో ఏ రికార్డ్ అయినా దాదాపు సచిన్ పేరు మీదనే ఉంది. అలాగే ఓడిఐ ఫార్మాట్ లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ కూడా సచిన్ పేరు మీద అలానే ఉంది. ఇండియా తరపున 463 వన్డే మ్యాచ్లు ఆడిన సచిన్ 96 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. తన కెరీర్ మొత్తం మీద దాదాపు 45 యావరేజ్ తో 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు కూడా ఉన్నాయి.